హలో అండి. ఈరోజు రెసిపీ అయితే ఎంతో ఆరోగ్యకరమైన బీట్రూట్ తోటి బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే కేవలం 10 నిమిషాల్లోనే ఈ బీట్రూట్ ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు. బీట్రూట్లో మనకి ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయని తెలిసి కూడా చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి ఈ విధంగా బీట్రూట్ ఫ్రై అనేది ట్రై చేయండి. ఈ వీడియో చూసి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే బీట్రూట్ని ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇప్పుడు 4 గ్రాముల కరివేపాకు, దంచిన 10 వెల్లుల్లి వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. వెల్లుల్లి అలానే కరివేపాకు అస్సలు మిస్ చేయకండి. దీనివల్ల మనకి ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. అలానే ఎంతో ఫ్లేవర్ఫుల్గా తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనము క్యూబ్స్లా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనము బీట్రూట్ ముక్కలు అన్నీ కూడా మొత్తం కలిసే విధంగా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ విధంగా కలిపి మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, చిటికెడు పసుపు అనేది వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఈ ఫ్రై రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అంటే మనము బీట్రూట్ అనేది డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో సో ఆ విధంగా తయారవుతుంది అనమాట. మనం ఎక్కువసేపు ఫ్రై చేస్తాం కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకొని బీట్రూట్ డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది అలా వస్తుంది అనమాట. ఈ విధంగా 4 టేబుల్ స్పూన్ కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల చూసారా బీట్రూట్ అనేది హాఫ్ క్వాంటిటీ వరకు అయితే వచ్చేసింది. బీట్రూట్ ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా బీట్రూట్ స్పూన్తో కానీ లేదా నైఫ్తో కానీ కట్ అయ్యే విధంగా ఉంటే ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ బీట్రూట్ని అదే ఆయిల్లో ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి సాఫ్ట్గా ఉడికింది కదా బీట్రూట్ అనేది, పైన క్రిస్పీగా ఫామ్ అవ్వాలంటే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి బీట్రూట్ సాఫ్ట్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బీట్రూట్ ఉడికిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా బీట్రూట్ అనేది మొత్తం కూడా ఈ విధంగా చక్కగా ఉడికిపోయి బాగా క్రిస్పీ లేయర్ వచ్చి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీరు తినే కారం పట్టించి కారం అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో పట్టించిన కారం అండి, పెద్ద కారం ఏమీ లేదు. సో నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మనకి బీట్రూట్ అనేది స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి కారం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకునే దానికోసం ఇప్పుడు పప్పుల పొడి అయితే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు పుట్నాల పప్పు, అరకప్పు వరకు ఎండు కొబ్బరి, 1 స్పూన్ వరకు జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చు, లేదంటే కారమైనా కానీ 1 స్పూన్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ పొడి వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. లేదు బయట పెట్టుకుంటే ఒక 10 రోజుల వరకు వాడుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడి వేసుకోవడం వల్ల. పప్పుల పొడి నాకు తెలిసి 90% వరకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇప్పుడు పప్పుల పొడి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో సింపుల్గా అయిపోయే బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. నేను ఎక్కువ కూడా ఇష్టంగా తినే వెజిటేబుల్స్లో ఈ బీట్రూట్ ఒకటి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అంటే నేను బీట్రూట్ జ్యూస్ కావచ్చు లేదా ఇంకేమైనా రెసిపీస్ అయితే అస్సలు ట్రై చేయను. నేను జస్ట్ ఎక్కువగా చేసుకునేది బీట్రూట్తో 1.5 ఓన్లీ రెసిపీస్లో ఈ బీట్రూట్ ఫ్రై అనేది ఒకటి. మన ఛానల్లో మీరు చూడొచ్చు, బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్తో ఫ్రై రెసిపీ పెట్టున్నాము. అలానే బీట్రూట్ ఫ్రై ఈ స్టైల్ కాకుండా వేరే స్టైల్ అంటే ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా కూడా చేసి ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా బీట్రూట్తో రెసిపీస్ అయితేను ఒకసారి వెళ్ళి వాటిని కూడా చెక్అవుట్ చేయండి. అలానే మీరు మాత్రం ఖచ్చితంగా ఈ బీట్రూట్ ఫ్రై అనేది ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఎక్కువ మసాలాలు వేయలేదు, పొడులు కూడా వేయలేదు. సో హెల్త్కి మంచిది. మనకి
బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి అలానే పోషకాలు అందడానికి కూడా ఈ బీట్రూట్ చాలా మంచిది. సో ఒకసారి ట్రై చేయండి, ఫాలో చేసి సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.